దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. మోదీ స్థానంలో ఓం బిర్లా వస్తారా అనే ప్రశ్న సోషల్ మీడియా నుంచి రాజకీయ వర్గాల వరకు చక్కర్లు కొడుతోంది. ఈ ఒక్క మాట దేశ రాజకీయ సమీకరణాలపై అనేక ఊహాగానాలకు దారితీసింది. కాని అసలు విషయమేమిటి? నిజంగా అలాంటి పరిస్థితి ఉందా, లేక ఇది కేవలం రాజకీయ ప్రచారమా? ప్రస్తుతం దేశ ప్రధానిగా ఉన్నది నరేంద్ర మోదీ, దశాబ్దానికి పైగా దేశాన్ని నడిపిస్తున్న నాయకుడు. మరోవైపు లోక్సభ స్పీకర్గా సేవలందించిన నాయకుడు ఓం బిర్లా. ఈ ఇద్దరి పాత్రలు పూర్తిగా వేర్వేరు. ఒకరు కార్యనిర్వాహక అధికారానికి అధిపతి, మరొకరు శాసనసభను నడిపించే బాధ్యత వహించే వ్యక్తి. అయితే ఈ చర్చ ఎందుకు వచ్చింది? రాజకీయాల్లో ప్రతి పెద్ద ఎన్నికల ముందు నాయకత్వంపై ఊహాగానాలు సహజం. పార్టీ లోపల మార్పులు వస్తాయా, కొత్త నాయకత్వం ముందుకు వస్తుందా అనే ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. అదే సందర్భంలో ఓం బిర్లా పేరు వినిపించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఓం బిర్లా స్పీకర్గా ఉన్న సమయంలో సభను సమర్థంగా నడిపించారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. వివాదాస్పద సందర్భాల్లో కూడా ఆయన తటస్థంగా వ్యవహరించారని పార్టీ వర్గాలు చెబుతాయి. కానీ స్పీకర్ పదవి నుంచి నేరుగా ప్రధాని పదవికి రావడమనేది భారత రాజకీయ చరిత్రలో సాధారణ మార్గం కాదు. రాజ్యాంగ ప్రకారం ప్రధానమంత్రి ఎంపిక విధానం స్పష్టంగా ఉంటుంది. లోక్సభలో మెజారిటీ మద్దతు ఉన్న పార్టీ లేదా కూటమి తమ నాయకుడిని ఎన్నుకుంటుంది. ఆ నాయకుడిని రాష్ట్రపతి ప్రధానిగా నియమిస్తారు. అంటే ఇది పూర్తిగా పార్లమెంటరీ వ్యవస్థ ఆధారిత నిర్ణయం. వ్యక్తిగత ఆశలు, సోషల్ మీడియా ప్రచారాలు ఈ ప్రక్రియను నిర్ణయించవు. ఇక మరో కోణం కూడా ఉంది. మోదీ నాయకత్వంలో పార్టీ వరుస విజయాలు సాధించింది. జాతీయ స్థాయిలో బలమైన మద్దతు ఉంది. అలాంటి సమయంలో నాయకత్వ మార్పు అవసరం ఉందా అనే ప్రశ్న కూడా వస్తుంది. రాజకీయంగా చూస్తే స్థిరత్వం ఉన్నప్పుడు మార్పు సాధారణంగా జరగదు. అయితే రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. పరిస్థితులు మారితే సమీకరణాలు మారుతాయి. కాని ఇప్పటివరకు అధికారికంగా అలాంటి సంకేతాలు కనిపించడం లేదు. కాబట్టి మోదీ స్థానంలో ఓం బిర్లా అనే విషయం ప్రస్తుతం ఊహాగానంగానే చూడాలి. మొత్తానికి ఈ చర్చ ఒక విషయం స్పష్టం చేస్తోంది. దేశ రాజకీయాల్లో నాయకత్వంపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ప్రతి చిన్న సంకేతాన్ని కూడా పెద్ద చర్చగా మార్చే సామర్థ్యం రాజకీయాల్లో ఉంటుంది. కాని నిర్ణయాలు మాత్రం రాజ్యాంగబద్ధంగా మెజారిటీ ఆధారంగా మాత్రమే తీసుకోబడతాయి.